వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 1,50,000 కోట్ల రూపాయలు వ్యవసాయం అనుబంధ రంగాలకి ఇవ్వడానికి నిర్ణయించుకుంది. ప్రకృతి వ్యవసాయంలోకి పెద్ద ఎత్తున కొత్తగా 1,00,00,000 మంది రైతులకి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వబోతుంది. 5 రాష్ట్రాల్లో కొత్తగా కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకొస్తుంది. అట్లాగే విద్యా నైపుణ్యాభివృద్ధికి 1,48,000 కోట్ల రూపాయలు, అలాగే 1 కోటి ఇళ్లకి సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత కరెంట్ ఇచ్చేటట్టు, అంటే ప్యానెల్ పెడతారు, ఫ్రీగా పెడతారు, డబ్బులు మనం కట్టక్కర్లేదు, కరెంటు బిల్లులు కూడా పోతాయి. 5 వరద బాధిత రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటిది, అందులో బీహార్ ఉంది, సిక్కిం ఉంది, ఇట్లాంటి. అట్లాగే మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలకి ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయల రుణాలు త్వరలో ఇవ్వబోతూ ఉన్నారు. ఇందులో రాయితీలు భారీగా ఇవ్వబోతున్నారు. తనఖాలు గ్యారంటీ లేకుండా ఇందులో ఇవ్వబోతూ ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. యంత్ర పరికరాల కొనుగోలుకు కూడా టర్మ్ లోన్స్ ఇచ్చేందుకు, అంటే 3 నెలలకు 4 నెలలకు అట్లా కట్టేటట్టు. అలాగే 100 నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు, ఏదైతే మన హైటెక్ సిటీలో కట్టినట్టు ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టేస్తారు, డైరెక్ట్గా వచ్చేసి మనం ఒక ప్లేస్ని ఎంచుకుని తీసుకోవడం అనమాట. దేశంలో చిన్న ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహంతో పాటుగా వారణాసి తరహాలో గయాలో కూడా టెంపుల్ కారిడార్ పెట్టబోతున్నారు. బీహార్లోని గయాలో టూరిజం కాన్సెప్ట్లో. అలాగే బీహార్కి వరాలే ఇచ్చారు అని చెప్పచ్చు. టోటల్గా అయితే ఆంధ్ర బీహార్లకి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు.